హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్కారం. చూడండి, ఇది గార్డెన్ అయితే చాలా బాగుందండి. గార్డెన్ కాదండి, ఇది ఫారెస్ట్ అండి. ఎలా ఉందంటే న్యాచురల్ అండి. మొత్తం ఇగో ఇంట్లో చూడండి, పెద్ద పెద్ద చెట్లు అండి. ఇంట్లోకి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే, నాకు జలుబు చేసింది, జ్వరం వచ్చింది. దానివల్ల నేను ఎక్కువ నడవలేకపోతున్నా. అంటే చెమటలు వస్తాయండి, చెమటలు ఎప్పుడైనా వస్తాయి, కానీ అంత నీరసం తిప్పుతుంది అట్లా. కానీ చాలా బాగుందండి. ఇలాంటి ప్లేసులలో నడవడం చేయడం అంటే మంచిగా ఉంటుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉన్నదంటే చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదండి. అంటే మొత్తం న్యాచురల్ అండి. మా ఆయన అయితే అక్కడ కూర్చున్నాడు బయట. ఎంతైనా అక్కడంతా కాదు, జనాలు చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ. కానీ ప్రశాంతంగానైతే ఉందండి. నేను మన బొటానికల్ గార్డెన్ లాగానే ఇక్కడ కూడా మధ్యలో రోడ్డు అవన్నీ ఉన్నాయి. కానీ ఎంతైనా అక్కడలాగా అంటే అంత జనాలు లేరు, అలా లేదు, అన్నీ లేవు ఇక్కడ, అన్ని సదుపాయాలు లేవు. కానీ అయినప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నా అండి, న్యాచురల్ అంతే అండి. అంటే న్యాచురల్ అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఫారెస్ట్ అండి. దీన్ని టూరిస్ట్ ప్లేస్ అంటారో ఏమంటారో నాకు అవన్నీ అనరాదండి. ఆ రకంగా దీన్ని ఇక్కడ ఏంటంటే అండి, అమ్మవారు ఉందండి, గాంధారి మైసమ్మ అని అమ్మవారు ఉన్నది. ఇప్పుడు గాంధారి వనమే అంటారు దీన్ని. అయితే ఇక్కడికి వస్తారు, ఇక్కడ వచ్చి తిరిగి చూస్తారు అన్నట్టు. అంటే ఇక్కడ వంటలు చేయడం అది ఇక్కడ చేయొద్దు. వంటలు చేసుకోవడానికి మళ్ళీ అటు సైడ్ ఉందంట. మేము ఏమో వండుకోలేదు, కానీ వండుకోవాలి, అంటే వంట చేసుకోవాలి. కోడిని కోసుకున్నాము చాలాసార్లు, కానీ ఒకసారి కోడిని కోసుకొని ఇక్కడనే వండుకుంటామా బయట వండుకోవాలి కదంటే. ఇక్కడ ఈ ఫారెస్ట్లో వండనియరు, బయట అది వేరే ప్లేస్ ఉంటుంది వంట చేసుకునేది. అయితే ఏంటంటే అండి, మంచిగా అనిపిస్తుందండి నాకైతే. కొంచెం చూడండి, ఇదిగోండి ఇలా ఇది వచ్చే ప్లేస్ అండి. ఇదేమో ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలండి. కొంచెం జనాలు తక్కువ ఉన్నారు నాకు, దానివల్ల మళ్ళీ కొత్త ప్లేస్ కదా అండి, మళ్ళీ లేడీస్ ఎక్కువ లేరండి ఇక్కడ, మగవాళ్ళు వస్తున్నారు. దానివల్ల కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కొత్తగా అంటే మాది ఇక్కడే అండి, నాకు ఇక్కడే అదంతా ఓకే. కానీ అంటే ప్లేసు మేము వాకింగ్ ఖర్చుడు అది అంటే ఇంట్లో ఎప్పుడు రాలేదు, తిరగలేదు, చూడలేదు. మళ్ళీ మా ఆయన వెంట ఉంటే నాకు కొంచెం వేరేలా ఉంటుంది. కానీ మా ఆయన కాలు నొప్పి ఉన్నది, దానివల్ల ఆయన ఇటు రాలేదు, అక్కడ కూర్చున్నాడు ముందరనే ఎంట్రన్స్లోనే. అట్లా అని మేమైతే వాకింగ్కి అయితే వచ్చినామండి. నాకు ఎంత హ్యాపీ అంటే, నాకు ఇలాంటివి ఉంటే ఫుడ్ లేకున్నా పర్లేదండి. ఇగో చూడండి, ఇక్కడ యోగా ప్రాంగణం అని ఉంది. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారండి, నాకు అక్కడ వెళ్ళబుద్ధి కాలేదు, దగ్గర దాకా వెళ్దాం అనుకున్నా, కానీ అంటే జెంట్స్ మగవాళ్ళు ఉన్నారు. చూడండి యోగా ప్రాంగణం. మంచితనం మనిషికి అందమంట, పచ్చదనం ప్రకృతికి అందమంట కదండి. ఓకే కదండి, అవును, అది నిజం అండి. నేనైతే వాకింగ్ అంటే నాకు ఎంత తెలుసా అండి, 1 అవర్ కదా, నేను 2 అవర్ చేయమన్నా చేస్తా. కానీ కొంచెం భయం ఉండద్దు, ఎవరైనా తోడు ఉండాలి. మా ఆయన తోడు ఉంటే బాధ లేదు. నేనైతే ఇక్కడి వరకు వెళ్ళొస్తా అండి. వస్తాను, చిన్నపిల్లలు కూడా వస్తారు ఇక, కానీ వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ దాకా ఇందాక అక్కడ దాకా వెళ్ళొచ్చిన నేను, మళ్ళీ ఇటే వెనకకి వచ్చేసిన అండి. అంటే కొంచెం భయం అవుతుందండి, అంటే చెట్లు అంత ఫారెస్ట్ కదా. ఏం కాదు, దీని చుట్టూ కాంపౌండ్ ఉంటుందంట, ఏం కాదు. కానీ ఏమో అట్లా మనకు తెలియదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేనైతే కొంచెం దూరం ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాను అండి. మీకైతే ఫారెస్ట్ ఇంట్లో చాలా ఉన్నాయి చూసేటి. నేను మా ఆయన కొంచెం మళ్ళీ ఈరోజైతే వెళ్ళిపోతున్నాము. ఇది చూడండి, ఇటు లోపలికి నీటైతేనే ఇటు పిల్లలు వస్తారు, అటు నుంచి ఎంట్రెన్స్ వచ్చేది. నేను మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం మేము హైదరాబాద్కి. మళ్ళీ వచ్చినాక మా ఆయన కాలులోపు అయితే కాలు మంచిగా అవుతుందని అనుకుంటాను నేను, తగ్గింది ఇప్పటికే. అప్పుడు నేను మీకు అన్నీ కొన్ని చూపిస్తాను ఇక్కడ వీడియో తీసి, అంటే వీడియో చేసి పెట్టి. ఓకేనా అండి, బాయ్ అండి, నమస్కారం. గార్డెన్ అయితే చాలా బాగుందండి, చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటానా. ఓకేనా అండి, బాయ్ అండి, నమస్కారం.